విద్యార్థి బడికి గైర్హాజరైతే వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది. విద్యార్థికి ఆ రోజు ఇచ్చే అసైన్మెంట్, హోంవర్క్ వివరాలు కూడా యాప్లో వచ్చేస్తాయి. అంతేకాదు పరీక్షలో వచ్చిన మార్కులు, ప్రోగ్రెస్ రిపోర్ట్, సెలవులు, సిలబస్ వంటి వివరాలు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరుతాయి. ఇదేదో ప్రైవేటు స్కూల్లో అమలవుతున్న ఆధునిక విధానం కాదు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని ఓ ప్రైవేట్ కంపెనీ రూపొందించిన యాప్లో ఈ పాఠశాలకు ప్రత్యేక లాగిన్ అందించారు. ఈ పాఠశాలలో 364 మంది విద్యార్థులు ఉన్నారు. రోజు ఉదయం 9 గంటలకే యాప్లో రిజిస్టర్లో విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్కు వెంటనే SMS వెళ్తుంది. అలాగే విద్యార్థులకు రోజువారీగా ఇచ్చే అసైన్మెంట్ను క్లాస్ టీచర్లు యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు తల్లిదండ్రులకు చేరుతాయి. దీంతో పిల్లలు స్కూల్కి వెళ్తున్నామని డుమ్మా కొట్టే ఛాన్స్ ఉండదు. హోంవర్క్, రీడింగ్ లేదంట ఇళ్లలో చెప్పి తప్పించుకోవడానికి వీలుండదని టీచర్లు చెప్తున్నారు. ఈ యాప్తో విద్యార్థులపై పర్యవేక్షణ సులువైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరెడ్డి అంటున్నారు. సంబంధించి పూర్వ విద్యార్థుల ద్వారా చాలా సహకారం ఉంది. మరి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ అయి ఉన్నది. ఇక్కడ ఏంటంటే బోధనా పద్ధతిలో వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. గతంలో మాదిరిగా మామూలుగా TLM అట్లా ఉపయోగించి బోధిస్తే పిల్లలకు మరి అర్థమయ్యే విషయాల కంటే కూడా టెక్నాలజీ రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వాటి టెక్నాలజీ ఉపయోగించుకొని పిల్లలకు బోధిస్తే ఇంకా చాలా సులభంగా పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నటువంటి ఒక విషయాన్ని గుర్తించి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వారి చొరవతోటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మరి మన పాఠశాలకు సంబంధించి ఒక అధునాతనమైన ఒకటి కంప్యూటర్ ల్యాబొరేటరీ, అదేవిధంగా సైన్స్ ల్యాబొరేటరీ, తర్వాత రోబోటిక్ ల్యాబ్, ఆ తర్వాత ఈ పాఠశాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ పిల్లల పర్యవేక్షణ కొరకు వారికి సంబంధించి బోధనకు సంబంధించి, తర్వాత వాళ్ళ అభ్యసనకు సంబంధించి, వాళ్ళ హాజరుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఉపయుక్తంగా ఉండేటట్టుగా 50 లక్షల రూపాయలతోటి పాఠశాలకు అందించడం జరిగింది. ఇటు ల్యాబొరేటరీ తదితర విషయాలన్నింటినీ కూడా గత నవంబర్ 12 రోజుల మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రత్యేకంగా ఈ యో స్కూల్ యాప్ అనేది పిల్లలకు సంబంధించి హాజరు పెంచేదిగా మాకు చాలా బాగా ఉపయోగపడ్డది. గతంలో మరి మేము ఆబ్సెంట్ అయినటువంటి పిల్లలకి ఫోన్ చేస్తే పిల్లల తల్లిదండ్రులు ఆ ఫోన్ అటెండ్ చేసే సమయం లోపల ఏదో పనులు ఉండడం వల్ల అటెండ్ చేయలేకపోవడం, లేదా చేసినా కూడా సమయం కొంచెం సాయంత్రం వరకు సరే రేపు పంపిస్తా అని చెప్పడం అట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మేము మా ఉపాధ్యాయులు అటెండెన్స్ తీసుకున్నటువంటి ఒక నిమిషం లోపలనే ఎంతమంది పిల్లలు అయితే పాఠశాలకు ఒకవేళ రాకపోతే ఇమ్మీడియట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది అక్కడికి, మీ పిల్లవాడి రోజు పాఠశాలకు రాలేదని ఆ పేరెంట్ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి మేము కూడా ఆ తర్వాత ఫాలో అప్ చేస్తే మాకు పేరెంట్స్ నుంచి మంచి సహకారం లభించింది. ఎవరైనా పిల్లలు పాఠశాలకు బయలుదేరి పాఠశాలకు రాకుండా మధ్యలో టైంపాస్ చేసి వెళ్ళిపోయే అవకాశం అర్బన్ స్కూళ్ళలో ఉంటుంది. అటువంటి కాకుండా మరి ఈ యాప్ ద్వారా పిల్లల హాజరు అనేది పెరిగింది. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గత 6 నెలల నుంచి మేము యాప్ వాడినప్పటి నుంచి ఇప్పటికీ మాకు అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది గణనీయంగా పెరిగింది. మరి ఈ విషయం లోపల ఈ యాప్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యాప్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా దీనిలో ఇమిడి ఉన్నాయి. పిల్లలకు సంబంధించి అసైన్మెంట్ పంపడము, వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపడము, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా స్పెషల్గా ఏదైనా పర్టికులర్ విద్యార్థికి ఏదైనా అసైన్మెంట్ ఇవ్వాలని అనుకున్నా కూడా ఆ అసైన్మెంట్ కూడా ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేయడం వల్ల మరి పిల్లవాడు ఇంటి దగ్గర సమయాన్ని వృధా చేసుకోకుండా పేరెంట్ అతన్ని కనిపెట్టుకుని ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అటెండెన్స్ అనేది ముఖ్యం. ఎవరికైనా కూడా ఫస్ట్ పిల్లవాడు వచ్చి స్కూల్లో ఉంటేనే మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయవంతంగా పూర్తి చేయగలుగుతాము. ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో హాజరు అనేది పెరుగుతున్నది. మరి నెక్స్ట్ ఇంకా కొద్ది రోజుల లోపలనే మేము పూర్తి స్థాయి పిల్లలు పాఠశాలలోకి వచ్చే విధంగా అందరి సహకారంతో మేము విజయవంతమవుతామని అనుకుంటున్నాము. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్, లీవ్ అనుమతులు, నెలవారీ సిలబస్, పేరెంట్స్ ఫీడ్బ్యాక్, పరీక్షల టైం టేబుల్, హాలిడేస్ లిస్టు ఇటువంటివన్నీ సైతం యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని అంటున్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన కనీస సామర్థ్యాలు సాధించే దిశగా విద్యార్థి సూచిక ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన తీరు, పురోగతి సాధిస్తున్న అంశాలను ఇందులో పొందుపరుచుతున్నారు. మా పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చదువుతున్నారు,
వాళ్ళు స్కూల్కి వెళ్లకుంటే నాకు ఫోన్కు మెసేజ్ వస్తుందని ఇలా తల్లిదండ్రులకు విద్యార్థుల సమాచారం తెలపడం బాగుంటుందని టీచర్లు అసైన్మెంట్లను యాప్లో పెడుతుండడంతో పిల్లలు ఇంటికి వచ్చాక వారిని దగ్గరుండి చదివిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో మా పిల్లలు ఇద్దరు 9th క్లాస్ ఒకరు 8th క్లాస్ ఒకరు చదువుతున్నారు. ఈ స్కూల్ యువర్ స్కూల్ యాప్ నిర్వహించడం జరిగింది. ఈ యాప్ ద్వారా పిల్లలు స్కూల్కి వచ్చేది దాన్ని కూడా విషయం తెలిసేటట్టుగా ఈ యాప్ ఉన్నది. ఒకవేళ పేరెంట్స్ పనికి పోయి పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఒకవేళ పిల్లలు స్కూల్కు రాకుండా ఎటైనా ఫ్రెండ్స్ పిల్లలు ఇంకెటైనా పోయిన పరిస్థితులు తెలిసేటట్టుగా మెసేజ్ వస్తుంది పిల్లలకు. ఈరోజు పిల్లలు రాకపోతే ఆబ్సెంట్ అని చెప్పేసి వస్తుంది. దాని ద్వారా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది పిల్లలు ఈరోజు స్కూల్కి పోలేదు, పోతే ప్రజెంట్ అని వస్తుంది, పోతే ఆబ్సెంట్ అంటే కంపల్సరీ ఆబ్సెంట్ అనేది మనకు సిగ్నల్ లాగా మనకు మెసేజ్ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మేము చూసుకోవచ్చు పిల్లలు స్కూల్కి ఈరోజు పోలేదు కాబట్టి కాబట్టి మేము ఇక్కడ కూడా పిల్లల్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంది. తర్వాత పిల్లలు అసైన్మెంట్స్ అవి ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఈ మన యాప్ ద్వారా మనకు పిల్లలకు చదువుకునే విధానంగా అన్ని విధాలుగా సౌకర్యాలు సమకూర్చారు వాళ్ళు. అదేవిధంగా పిల్లలు మనతోటి ఉంటారా ఉండరా అంటే దాదాపు మనం పంపిస్తున్నాం. వాళ్ళు స్కూల్కి పోతారా లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో పోతారా లేకపోతే మధ్యలో ఇబ్బంది అయినా ఏదో దాదాపు యాక్సిడెంట్ అది అయినా వస్తే దానిలో అయినా కానీ ఆబ్సెంట్ అయితే కానీ మనకు తెలుసు కాబట్టి అప్డేట్గా మన స్కూల్కి వచ్చి మన పిల్లాడు ఆబ్సెంట్ వచ్చిందని చెప్పేసి మనం ఉపాధ్యాయులను కూడా అడగచ్చు. దీనికి మన ఇంత అవైలబుల్గా చేసుకున్నందుకు ఆ సంస్థకు ధన్యవాదాలు. అలాగే ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ మా పేరెంట్స్కు తర్వాత పిల్లలకు మంచి విద్యా బోధన అందిస్తూ అందరికీ సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు పిల్లల తర్వాత పేరెంట్స్ తల్లిదండ్రుల తర్వాత నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.